గుణింతాక్షర పదాలలో భాగంగా ఈరోజు మనం కొమ్ము దీర్ఘం పదాల గురించి తెలుసుకుందాం. కూజ, కూర, కూడు, కూత, కూతురు, కూటమి, కూడిక, కూరగాయలు, కూని, కూని కోరు, గూడు, గూని, గూడూరు, గూడము, గూఢచారి, గూఢార్థం, చూరు, చూపు, చూడండి, జూన్, జూలు, జూదం, టూకీగా, టూరిజం, డూడు బసవన్న, తూకం, తూగు, తూట, తూనీగా, తూరుపు, తూలిక, తూగాలి, దూడ, దూది, ధూపం, దూరం, దూకుడు, దూర్వాసుల, దూరదర్శిని, దూరాలోచన, నూక, నూట, నూనె, నూగు, నూతన, నూకలు, నూరుగురు, పూజ, పూలు, పూత, పూరి, పూజారి, పూతన, పూరణ, పూనకం, బూర, బూటు, బూరి, బూంది, బూడిద, బూటకం, భూమి, భూదేవి, భూతం, భూషణం, భూమిక, భూమాత, భూకంపం, భూతదయ, మూడు, మూస, మూగ, మూర, మూకుడు, మూర్ఖుడు, మూత్రపిండం, మూలపదం, యూదుడు, యూరియా, యూరోపియం, రూప, రూఖ, రూపు, రూఢి, రూపము, రూపాయి, రూపవతి, రూపొందించు, లూన, లూటి, లూతిక, లూషిక, ఊరు, ఊచలు, ఊరట, ఊగుట, ఊయుట, శూలం, సూర్యుడు, శూన్యము, శూన్యత, శూర్పణఖ, సూది, సూరి, సూచన, సూరీడు, సూచకం, హూతం, హూనం. గుణింతాక్షరాలలో భాగంగా ఈరోజు మనం కొమ్ము దీర్ఘం పదాల గురించి తెలుసుకున్నాం కదా. మిగిలిన అన్ని గుణింత పదాల గురించి నా ప్లేలిస్ట్ని చెక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి అడుసుమల్లి.